అంతమైంది, నీ రక్షణ టైం కూడా అంతమైందిరా, ఇంకా లేదు నీకు సమయం అంటాడు. అందుకే కదండి భక్తులు మొత్తుకొని సువార్త చెప్పింది, పాటలు పాడింది. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే. తలుపు వేయబడకముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. మ్యాటర్ అంత సీరియస్. నేనేమన్నా తేలిగ్గా చెబితే మీకు తేలిగ్గా ఉంటుంది. ఎంత సీరియస్ అండి, ఎంత డేంజర్ అండి ఇది. దేవుడిచ్చిన టైం అంతమైపోయిందంటే మళ్ళీ నీకు వచ్చిద్దా? అప్పుడు తలుపులు దబాదీబా బాధిన అవకాశం ఉంటుందా? ఒకసారి క్లోజ్ అయిన తర్వాత ఉండదు కదా. అందుకే కదా మొత్తుకొని చెబుతుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, జాగ్రత్త పడండి, తొందరగా ఒడ్డెక్కండి అంటే. అమ్మాయి పెళ్ళి ఇంకా కాలేనాక ఈలోపు గుట్టుకుమంటే అట్ట అనవాకయ్యా, నీ నోటితో అంత తొందరగా జావన్లేగా. పిచ్చిమోహన్ అనే బాండ్ రాయించుకొచ్చుకున్నావా? అమ్మాయి పెళ్ళి కాల, అబ్బాయికి ఉద్యోగం రాలా. మొన్న ఒక ఆమె ఉంటుంది, తీసుకోవచ్చుగా రక్షణ అంటే, అమ్మాయి మనోరాలు పెళ్ళి ఇంకా కాల. మునిమనవాళ్ళ పెళ్ళి కూడా చెయ్యి. నిద్రమోహం దాన్ని ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏదో బతకనిచ్చాడు, మనోరాలు పెళ్ళి కాలేదంట. ఆమె పెళ్ళికి ఏమగా అడ్డేందో నాకు అర్థం కాలేదు. ఏమో చచ్చిపోతే ఆమె ఆగిద్దా? ముసలమ్మ చచ్చిందని ఆగిద్దా? కనీసం చచ్చినా ఆగదు. మంచంలో పడి ఉందనుకో, పెళ్ళి పెట్టుకున్నాక దండం పెట్టుకుంటుంది దేవుడికి, అయ్యా తీసుకుంటే పెళ్ళికి ముందే తీసుకోనాయన, పెళ్ళిలో తీసుకోవాక నాయన. దేవుడా, ఈ ముసలిది గుడ్డకొట్లాడుతుంది, పోయిందంటే నా పెళ్ళి ఆగిపోయింది నాయన, అసలు లవ్ చేసి చేసుకుంటున్నాను అయ్యా. ఏమో ఆమె గురించి అడుగుతుంది, మనవరాలు పెళ్ళి. ఇన్నాళ్ళు నేను బతకనీయటమే గొప్ప విషయం, ఇంకా బుద్ధి లేకుండా మనవడు పెళ్ళి మనవరాలు పెళ్ళి ఏంది? నీ బిడ్డలు చూసావు, బిడ్డల విషయంలోనే లేదు గ్యారెంటీ, బిడ్డల విషయంలో లేదమ్మా. తరలిరా మార్గము యేసే, తలుపు వేయ. ఎంత డేంజర్ అండి, ఎంత డేంజర్ అండి. రేపు నరకాన అగ్ని ఆరిద్దా, పురుగు చచ్చిద్దా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇన్ని చెబుతుంటేనే శత్రువుగా ఉంది కొంతమందికి. ఎంతలేలా అనే అయిద్ది నీ పెళ్ళి, పో అంతే, పో అట్నే దులిపేసుకొని పో, నీకు మోగిద్ది బ్యాండ్. నేనేం ఫీల్ కానుగా. నేను ఇక్కడ వాక్యం చెబుతుంటే ఆ కూర్చున్నాడు ఎవడు ఎటకారం చేసుకుంటున్నాడు, ఎవడు సీరియస్గా వింటున్నాడు, ఎవరు పక్కన కూర్చొని సెటర్లు వేస్తున్నారు, అన్నీ తెలుసు నాకు. ఫేస్ రీడింగ్ సూపర్ తెలుసు నాకు. ఏందనుకున్నా మరి, కూర్చున్నాను అనుకున్నాడా? దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ నవ్వుకోవటం కాదు, ఇక్కడ నేను నవ్వుకుంటుంటా, వేసుకోరా సెటర్లు వేసుకో, నీకు వేస్తాడు, పెద్ద సెటర్ వేస్తాడు అక్కడ అని. నేనేం ఆగను, నేను చెబుతానే ఉంటా. నన్ను దేవుడు ఉంచినంత వరకు నేను ప్రకటిస్తానే ఉంటా. ఎందుకంటే నా ప్రభువు చెప్పమన్నాడు, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వాళ్ళు ఖచ్చితంగా మారి తీరతారు. వాళ్ళు మారిన దాకా నేను రాను, నేను వచ్చిన తర్వాత ఇక మారేదానికి లేదు అవకాశం. అంతం.